హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కమ్మని ఆవు నెయ్యి ఏదో పౌడర్ గమనిస్తున్నారా? దీని ప్రయోజనాలు తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు. ఉలువలతో చేసిన కారం పొడి ఈరోజు మన స్పెషల్ రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా చిటికెడు పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్, అరకప్పు కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, పది ఎండుమిరపకాయలు, చివరగా 200 గ్రాముల ఉలవలు తీసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వేడికిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయల్ని దోరగా వేయించుకుందాం. తర్వాత జీలకర్ర, అలాగే ధనియాలు, ఇవి కాసేపు వేగిన తర్వాత ఉలవలను కూడా కలుపుదాం. సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు ఈ ఉలవల్ని దోరగా వేయించండి. తరువాత ఉప్పు, పసుపు, అలాగే చిటికెడు ఇంగువ, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కాస్త చింతపండు, చివరగా కరివేపాకును కూడా కలిపి సన్నని సెగ మీద మరి కాసేపు వేగనిద్దాం. కరివేపాకు పెళుసుగా మారిపోయింది అంటే ఈ మిశ్రమం చక్కగా వేగినట్టు. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. కారం పొడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుని కాసేపు చల్లారనిద్దాం. చల్లారని కారం పొడిని ఒక పరిశుభ్రమైన జారులో భద్రపరిచేయండి. ఇడ్లీ, దోశలతో పాటు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యితో దీని రుచి అమోఘం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కారం పొడిని మిస్ అవ్వకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.